హాయ్ హలో నమస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటనేది యంగ్ జనరేషన్ ఆడియన్స్కు సైతం తెలిసేలా చేసిన సినిమా ఓజీ. అమెరికా నుంచి అమలాపురం వరకు, ధూల్పేట నుంచి డల్లాస్, దుబాయ్ వరకు ఎక్కడ ఎటు చూసినా సరే థియేటర్లో ఓజీ మానియా కనపడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ నెంబర్స్ నమోదు చేసేందుకు రెడీ అయింది. మొత్తం మీద ప్రపంచం మొత్తం ఎక్కడ చేసినా కూడా థియేటర్లో ఫస్ట్ షో పడక ముందే 100 కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా. చూస్తున్నాం, మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 1500 థియేటర్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల షో రెడీ అవుతోంది. అభిమానులంతా థియేటర్ల వద్దకు వెళ్ళారు. థియేటర్లో పెయిడ్ ప్రీమియర్స్కి అలాగే మొత్తం మనం చూస్తా ఉన్న పడక ముందే ఓజీ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది ఆల్రెడీ. వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రీ సేల్సే 100 కోట్లు క్రాస్ చేశాయి. అమెరికాలో అయితే ఓజీ దూకుడు కంటిన్యూ అవుతోంది. అక్కడ $3.5 మిలియన్ మార్క్ చేరుకుంది. ఒక ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ మూవీ గ్రాస్ 35 కోట్లకు పైగా వచ్చింది. టోటల్గా చూస్తుంటే హైదరాబాద్ సిటీలో కూడా భారీ ఎత్తున ఓజీ పెయిడ్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సిటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ సేల్స్ ఆల్మోస్ట్ 20 కోట్లు. నైజాంలో ఓజీ ప్రీ సేల్స్ 30 కోట్ల పైగా రాగా ఒక హైదరాబాద్ సిటీలోనే 20 కోట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోనూ ఓజీ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ సినిమా కలెక్షన్స్ ఇప్పటికే 30 కోట్లు వచ్చాయని టాక్. 9వ వరల్డ్ వైడ్ ఓజీ ప్రీ సేల్స్ 100 కోట్లు దాటాయి. మొదటి రోజు ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ఓజీ రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెప్తున్నారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా ఓజీ చరిత్రకు ఎక్కువ అవుతుంది. హిట్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టం ఏమీ కాదంటున్నారు. ఓజీ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో సూపర్ యాక్షన్ చేశారు. వారి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. మన విజువల్స్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఓజీ ఫీవర్ కొనసాగుతోంది. అటు జనసేన పార్టీ నాయకులు కాదు, ఇటు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అభిమానులు కాదు, మెగా అభిమానులు అందరూ కలిసి కూడా ఈరోజు పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే హంగామా కనిపిస్తుంది. అమెరికా నుంచి అమలాపురం వరకు ఇదే వాతావరణం, ఇదే వెదర్ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా మరి కాసేపట్లో షో స్టార్ట్ కాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా పరుగులెడుతున్నారు థియేటర్ల దగ్గరికి. టికెట్లు దొరకని వాళ్ళ బాధ అయితే ఇక చెప్పనవసరం. ఓజీ ఆ పేరులోనే ఒక రేంజ్ కనిపిస్తోంది. స్ట్రైట్ సినిమా దాదాపు చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ కాదు, ఇది డబ్బింగ్ సినిమా కాదు, స్ట్రైట్ మూవీ కావటం, సుజీత్ తమన్ దీనికోసం ప్రాణం పెట్టి పనిచేయటం, పవన్ కళ్యాణ్ ఆ ఫంక్షన్లో కూడా చెప్పడం మనం చూసాం. ఓవాషి ఏ షైన్ వాషివో ఖుషివో మజా మియానా కునారి అంటూ జపాన్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతూ ఎంత దీనికి ఆయన ఎడిట్ అయిపోయి ఈ మూవీలో సుజీత్ చెప్పినట్టుగా యాక్ట్ చేశారు ఆయన చెప్తున్నారు. అలాగే మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం అంటంతో పాటు ఆయన అభిమానులు ఓజీ అని కేకలేయటం. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఇదే విధంగా ఓజీ అంటాం. ఆయన కామ్గా వాళ్ళని వారించడం, ఓజీ కాదురా నేను ఇప్పుడు ఇదిలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానంటూ వారించినా కూడా ఆయన తర్వాత అభిమానుల మనసు అర్థం చేసుకున్నారు. అందుకే ఎన్ని సినిమాలు ఉన్నా కూడా మొదటి ఈ సినిమాని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఓజీ వస్తుంది, ఓజీ కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశాడని తెలుస్తోంది. ప్రతి సీన్లో కూడా ఎంతో అందంగా అనిపిస్తుంది. 1980s మూమెంట్కి సంబంధించి బెల్ బాటమ్ ఆ స్టైల్లో బెల్ బాటమ్ ఫ్యాంట్తో ఆయన కనిపించడం కానీ, ఆయన స్టైల్ కానీ అన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటనేది యంగ్ జనరేషన్ ఆడియన్స్కు సైతం తెలిసేలా చేసిన సినిమా ఈ ఓజీ. అమెరికా నుంచి అమలాపురం వరకు, ధూల్పేట నుంచి డల్లాస్, దుబాయ్ వరకు ఎక్కడ ఎటు చూసినా సరే థియేటర్లో ఓజీ మానియా కనపడుతోంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ నెంబర్స్ నమోదు చేసేందుకు రెడీ అయింది. నంద్యాల నుంచి మా రిపోర్టర్ హరినాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మన అప్డేట్స్ అందించడానికి. హరి, ఏంటి చెప్పండి, ఓజీ మానియా ఏ విధంగా కనిపిస్తుంది? ఆ ఫేవర్ ఇంకా ఎక్కువ అవుతున్నట్టుంది. సినిమా మరి కాసేపట్లో షో రన్ అయ్యే అవకాశం ఉంది కదా?
అభిమానులతో సందడి చేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు లైవ్ లో సిద్ధంగా చూస్తున్నాం. హరినాయుడు చుట్టూ అభిమానులు చేరిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ కనిపిస్తున్నారు. షోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. హరి, ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటున్నారు? మొత్తం మీద నంద్యాల జిల్లాలో ఎన్ని థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది? సార్, దాదాపు నంద్యాల జిల్లాలో మనం చూసుకున్నట్లయితే 40 థియేటర్స్ పైగానే ఉన్నాయి సార్. 25 థియేటర్లో ఓజీ మూవీ ప్రారంభం కాబోతుంది. మరికొద్ది క్షణాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో మనం నంద్యాల జిల్లాలో మొత్తం చూసుకున్నట్లయితే అభిమానులు అంగరంగ వైభవంగా ఒక పెద్ద పెద్ద ర్యాలీలు, కేక్ కటింగ్లు అన్ని కూడా పెద్ద ఎత్తున పూలదండలతో అయితే ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది సార్. మనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా భారీ అంచనాలు అయితే వారికి ఉన్నాయని అయితే మనతో తెలియజేస్తున్నారు. ఒకసారి అభిమానులు అడిగి మనం పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం సార్. మీ పేరు? నా పేరు మధు. ఈరోజు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఈరోజు విడుదలవుతుంది. ఈరోజు ప్రీమియర్ షో నందికొట్టు నియోజకవర్గంలో శ్రీరామ థియేటర్లో ఉదయం రాత్రి 10 గంటలకు షో వేయడం అవుతుంది. అంటే ఈ సినిమా పైన మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఈ సినిమాపై భారీ అంచనాలతో డైరెక్టర్ సుజిత్, యంగ్ డైరెక్టర్, మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు యంగ్ డైరెక్టర్ మంచి అవకాశాలు ఇస్తారు. ఆయన ముందు చిత్రం సాహో చాలా అఫీషియల్ గా తీశాడు. అలాగే ఒక హీరోని ఏ విధంగా ఎలివేషన్ చేయాలో చాలా గొప్పగా తీశాడు. అలాగే మా సార్ కి పవన్ కళ్యాణ్ గురూజీ శ్రీ త్రివిక్రమ్ గారు యంగ్ డైరెక్టర్ పరిచయం చేసి ఈ సినిమాను చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే భారీ యాక్షన్ సినిమా అని మేము అనుకుంటున్నాము ట్రైలర్ చూసి. దాదాపు ఈ ఓజీ మూవీలో కూడా అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారు కుమారుడు అయితే ఉన్నారంటున్నారు. అది ఎంత మటుకు? ఒకవేళ అకిరానందన్ ఈ మూవీలో ఉంటే మీ ఆనందాలు ఎలా ఉన్నాయండి? మా ప్రతి జన సైనికులు, మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చాలా ఆశిస్తున్నాడు లాంచింగ్ కి. ఈ ఓజీలో ఉంటాడంటే సంతోషపడతాం. దాదాపుగా ఈ మూవీ సన్నివేశం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఈ మూవీ ఏమైనా రాజకీయ పరంగా ఉంటుంది అనుకుంటున్నారా? అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్, మాసివ్ ఎంటర్టైనర్ మాకు పంచుతున్నారు. ఫుల్ మీల్స్ అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమా ఖచ్చితంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుందని మేము నమ్ముతున్నాము. అలాగే అకిరానందర్ గారు కూడా ఈ సినిమాలో కనిపించబోతారని కోరుకుంటున్నాము. ఇంతకంటే అదృష్టం మాకేం లేదు. అకిరానందన్ గారు కనిపించడం అనేది మాకు చాలా ఫ్యాన్స్ లో మరొక కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది. థియేటర్ల వద్ద హంగామా, ఆ రచ్చ అనుకోండి, లేకపోతే ఆ ఫ్యాన్స్ అరుపులు కేకల మధ్య మా స్పెషల్ కరెస్పాండెంట్స్ లైవ్ కూడా అందించడానికి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం థియేటర్ల ముందు ఎక్కడ చూసినా కూడా ఫుల్ అయిపోయారు. అభిమానులంతా అక్కడికి చేరుకున్నారు. జన సైనికులు, వీర మహిళలు, జనసేనకు చెందిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అయితే ఈరోజు అసెంబ్లీ కంప్లీట్గానే వాళ్ళ ఊర్లకి బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ షో చూడాలి, అందరితో కలిసి అక్కడ ఫస్ట్ షోలో మనం ఉండాలి, అభిమానుల మధ్య మనం కూర్చుని ఉండాలని చాలామంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి తరలి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక ముఖ్య అధికార ప్రతినిధులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫస్ట్ షో చూడాలి. అభిమానులుగా ఆనందానికైతే హద్దు లేదు. ఓజీ సినిమా ఎప్పుడు వస్తుందా? ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. హరిహర వీరమల్లు వచ్చినా, అంతకుముందు మరో సినిమా వచ్చినా కూడా ఓజీ మీదే ప్రతి అభిమాని చూపు ఉంది. నెక్స్ట్ సినిమా మీద వేరే సినిమా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓజీ కోసం ఎన్ని రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపారు చెప్పలేము. ఫ్యాన్స్ అంతా ఓజీ ఓజీ ఓజీ, ఎప్పుడు ఓజీ రిలీజ్ అవుతుందా, ఓజీ ఫస్ట్ షో ఎప్పుడు చూస్తామంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ ఓజీ ఫేవర్తో ఉండిపోయారు. ఈరోజు మరి కాసేపట్లో ఫస్ట్ షో పడబోతుంది థియేటర్లో. అంతే, థియేటర్లో ఈ ఫస్ట్ షో కోసం ప్రతి ఒక్కరు కూడా టికెట్లు దొరికిన ఆనందం అయితే చెప్పనలే కాదు, దొరకని వారి పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మొత్తం మీద రైట్, పృథ్వీ రెడీగా ఉన్నారు. పృథ్వీ, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి శ్రీకాకుళం జిల్లాలో? నగరంలో ఎస్పీసీ థియేటర్ దగ్గర ఉన్నాం. జన సంతోషానికి ఒక్కసారిగా ఇక్కడ వేలాది మంది బయట కూడా నిరీక్షించే పరిస్థితి. అంటే టికెట్లు లేని వారికి లోపలికి ఎలౌ చేయకుండా బయట కూడా చాలా మంది అక్కడ చూస్తున్నారు. అలా ఇక్కడ మనం చూస్తే ఓజీ అంటే డీజే పాటలతో పవన్ కళ్యాణ్ యొక్క అభిమాన నటుడి యొక్క పాటలతో, ఆ పాటలతో డీజే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ పాలాభిషేకం అయితే ఇక్కడ చూడొచ్చు. అక్కడే పాలాభిషేకం ఆ జన సందోహం పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ
కాసేపట్లో కేక్ కటింగ్ కూడా ఉంది. మీ పరిస్థితి రైట్, శ్రీకాకుళం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైవ్లో అందించిన సమాచారం చూసే మనం థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా కూడా ఇదే రచ్చ. మొత్తం ఈ థియేటర్లో ఫస్ట్ షో పడక ముందే 100 కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా. మొత్తం మీద చూస్తే థియేటర్లో పెయిడ్ ప్రీమియర్స్ పడకముందే ఓజీ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరింది. వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ సేల్సే 100 కోట్లు క్రాస్ చేశాయి. అమెరికాలో అయితే ఓజీ దూకుడు కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ $3.5 మిలియన్ మార్కు చేరుకుంది. ఇంతకుముందు మనం లైవ్లో కూడా చూసాం. యుఎస్ నుంచి రఘురామ్ అయితేనేమి, విజయ్ గారు అయితే చాలామంది కూడా మాట్లాడారు మనతో. అక్కడ కూడా ఇదే హంగామా, ఇదే ఫీవర్ కొనసాగుతోంది. మనతో మాట్లాడడానికి కూడా వాళ్ళ సమయం కేటాయించలేకపోయారు. ఎందుకంటే ఎట్లాగైనా థియేటర్లో పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఫస్ట్ టైటిల్స్ నుంచి ప్రతి ఒక్కటి చూడాలని ప్రతి అభిమానికి ఆ కోరిక ఉంటుంది. మనతో కూడా తక్కువ మాట్లాడారు. వాళ్ళంతా సినిమాకి వెళ్ళాలనే ఉత్సాహంతో, థియేటర్కి చేరుకోవాలనే ఉత్సాహంతో అందరూ కూడా లైవ్లో అతి తక్కువ సమయం మనతో మాట్లాడారు. అందరూ ఇప్పుడు థియేటర్లో ఉన్నారు. మొత్తం మీద ఒక ఓవర్సీస్ మార్కెట్ నుంచే ఈ మూవీ గ్రాస్ 35 కోట్లకు పైగా వచ్చిందని తెలుస్తుంది. హైదరాబాద్ సిటీలో భారీ ఎత్తున ఓజీ పెయిడ్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సిటీలో నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇటు విజయవాడలో, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఇటు కర్నూలు కానీ, అటు శ్రీకాకుళం నుంచి రాజమండ్రి, విజయనగరం, ప్రతి చోట కూడా థియేటర్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ షో చూడటానికి అభిమానులంతా అక్కడ సిద్ధమైపోయారు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ సేల్స్ ఆల్మోస్ట్ 20 కోట్లు. నైజాంలో ఓజీ ప్రీ సేల్స్ ఇస్తే 30 కోట్లకు పైగా రక. ఒక హైదరాబాద్ సిటీలో 20 కోట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓజీ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ సినిమా కలెక్షన్ దాదాపు 30 కోట్లు వచ్చాయని ఇప్పటిదాకా టాక్. మా అభిమాన హీరో, మా నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి, మా ఆరాధ్య దైవంగా కొలిచే మా పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీ అంచనాల మధ్యన ఈ రోజు ఓజీ భారీ కలెక్షన్లు ఓపెనింగ్ కి నాంది పలికే సినిమాగా మేము చాలా ఎక్స్పెక్టేషన్ తో ఈ రోజు ఈ మూవీకి రావడం జరిగింది. అలాగే పాన్ ఇండియా అన్నిటినీ తుడిచిపెట్టే రికార్డులుగా ఈ రోజు బద్దలు కొడుతుంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సునామీ లాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖుషితో మొదలెట్టి అత్తారింటికి దారేదితో సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదో, వసూల్లో ఎలాంటివో నేర్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దాటిని బీట్ చేసుకొని ఈ రోజు సునామీ ఎలా ఉంటుందో ఈ రోజు మేము మొదలెట్టి చూపిస్తాం. పాన్ ఇండియాలతో సహా అన్నిటినీ దద్దరిల్లిపోయే కలెక్షన్లు ఈ రోజుతో మొదలవుతుంది. ప్రతి కలెక్షన్లు కూడా ప్రతి టికెట్ తెగే అభిమాని గుండెల్లో నుంచి చించే ఒక రక్తపు బొట్టులాగా ఉంటుందని ఓజీ కలెక్షన్లు సునామీతో సృష్టించి ఈ రోజు భారీ అంచనాల మధ్యన మాకు మా ఆరాధ్య దైవమైన మా జనసేన నాయకుడిది ఈ రోజు మూవీ ఎంతో అభిమానులు ఉత్సాహంతో కోలాహలంతో ఈ రోజు భారీ అంచనాల మధ్యన మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం సుజిత్ గారు, తన ఫ్యాన్ అయినటువంటి సుజిత్ గారు డైరెక్ట్ చేసి 400 కోట్ల బడ్జెట్ తో చేసి ఇప్పుడు ప్రీ గ్రాస్ సేల్స్ 400 కోట్లు ఉండి మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్నాయి. మీద పవన్ కళ్యాణ్ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా చూసాం. ఇప్పుడు ఓజీ చూడబోతున్నాం. సుజిత్ చదువుకున్న రోజుల నుంచే పవన్ కళ్యాణ్కు మంచి అభిమాని. సాహో తర్వాత త్రివిక్రమ్ సూచన మేరకు పవన్ కళ్యాణ్తో ఓ రీమేక్ చేసే అవకాశం సుజిత్కి దక్కింది. కానీ సుజిత్ అందుకు ఒప్పుకోలేదు. తనదైన కథతోనే మూవీ తీస్తానని చెప్పాడు. అన్నట్లుగానే తన అభిమాన కథానాయకుడి కోసం ఓజీ రాసుకున్నాడు. దాన్ని అంతే స్టైలిష్గా తెరపై ఆవిష్కరించబోతున్నాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ విభిన్నంగా ఉండేలా తీర్చిదిద్దాడు. ఇక సినిమా రన్ టైం విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు భిన్నంగా 2 గంటల 34 నిమిషాలు మాత్రమే కట్ చేశాడు. దీంతో తక్కువ సమయంలో ఒక
పవర్ ప్యాక్డ్ మూవీని చూపించబోతున్నారని అర్థమవుతుంది. రన్ రాజా రన్, అలాగే సాహో క్లైమాక్స్లో ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు ఇదే డైరెక్టర్ సుజిత్. ఇందులోనూ అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్తో సర్ప్రైజ్ చేస్తారా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా థియేటర్లన్నీ ఫుల్ అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ అభిమానులతో నిండిపోయినాయి. అటు హైదరాబాద్లో కూడా ఓజీ థియేటర్లన్నీ ఫుల్ అయిపోయినాయి. కలెక్షన్ల పరంగా ఎటు చూసిన నైజాం, రాయలసీమ ప్రతి చోట కూడా ఇప్పటికే రికార్డులు కొలగొడుతున్నాయి. అర్జున్ దాస్ పాత్ర ఇంకా రివీల్ కాలేదు. ఇటు శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, సుదేవ్ నాయర్, తేజ్ నప్రు, రాహుల్ రవీంద్రన్, ఇలా ఎవరికి వారే ప్రతి ఒక్కరు కూడా ఓజీలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇవన్నీ ఓజీకి అదనపు బలాన్ని ఇచ్చేవి. కథానాయిక ప్రియాంక మోహన్ అయితే కీలకమైన పాత్రే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిత్ర నిర్మాత డివివి దానయ్య మరో సెట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కున్న పొలిటికల్ షెడ్యూల్ కారణంగా సుదీర్ఘకాలం మూవీ చిత్రీకరణలో ఉండిపోయింది. అయినా కూడా కథ మీద, పవన్ మీద ఉన్న నమ్మకంతో సినిమా నిర్మించారు. సెప్టెంబర్ నెలలో విడుదలైన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురి తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణించి తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దాన్ని రెట్టింపు చేస్తూ ఓజీ కొనసాగాలని ప్రతి సినీ అభిమాని ఆకాంక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం లైవ్లో ప్రతి థియేటర్ వద్ద సేమ్ ఇదే. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి థియేటర్ వద్ద అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కూడా రాయలసీమ, కోస్తాంధ్ర, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా కూడా ప్రతి థియేటర్ వద్ద అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ షో మేము చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నో రోజుల నుంచి ఈ ఓజీ అనే నినాదం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సభల్లో, ఆయన ఫంక్షన్లో అభిమానులు అనే ఒకే ఒక మాట. అంతకుముందు డిప్యూటీ సీఎం అనేవాళ్ళు, ఇంకోటి అనేవాళ్ళు, కానీ అది మర్చిపోయారు. అంత ఓజీ. దానికి అనుగుణంగా ఆ సినిమా రూపుదిద్దుకుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు ఆయన అభిమానులు ముందుకు వచ్చింది. ఫస్ట్ షో చూడాలి, తన అభిమాన నటుడిని తెరపైకి చూడాలి. వాళ్ళకి తగ్గట్టుగానే ఆయన 1980స్కి సంబంధించిన తగ్గట్టుగా ఆ విధంగా స్టైల్లో ఆ సినిమాలో లుక్లో కనిపిస్తున్నాడు. ఇది స్ట్రైట్ ఫిల్మ్ మనం చూస్తున్నాం. అందుకే అభిమానులు కూడా అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. రైట్, ఇక గోదావరి జిల్లాల నుంచి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సత్యనారాయణ అందించడానికి సిద్ధంగా. సత్య, చెప్పండి, ఏంటి అక్కడ హంగామా ఏంటి? ప్రపంచమంతా ఓజీ అంటూ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ మూవీ ఓజీ చాలా గ్రాండ్ గా అభిమానులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో అయితే పాలాభిషేకం, పుష్పాభిషేకం, కుంకుమాభిషేకం చేస్తూ అలాగే పడి పూజ కూడా నిర్వహించారు. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుని చెప్పండి సార్, ఓజీ సినిమా ఎలా ఉండిపోతుంది? ఓజీ అనే సినిమా ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ దాంట్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులే కాదు, యువతంతా కూడా పెద్ద ఎత్తున పళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ సినిమాని అందరూ కూడా కలిగిస్తున్నాం. ఎప్పటికే ఓవర్సీస్ లో ఒక మంచి స్టాక్ వచ్చింది కాబట్టి ఇంకా తిరుగులేదు. ఈ సినిమా అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టి మంచి స్థాయిలోకి వెళ్తుందని అభిమానులు అందరూ కూడా ఆశిస్తున్నారు. ఓజీ సినిమా ఒక సినిమా అనేది ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అలాగే ఓజీ సినిమాలో ఒక స్టైల్, పవన్ కళ్యాణ్ ఒక స్టైల్ వెరైటీగా ఉంటుంది. అవి మీరు ఏమని వ్యక్తం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో మా ఫ్యాన్స్ అందరికి తెలుసు. అలాంటిది ఒక ఫ్యాన్ గా సుజిత్ గారు పవన్ కళ్యాణ్ మేము ఇన్నాళ్ళ నుంచి ఎలా అయితే చూడాలనుకుంటున్నామో, ఆయన ఫైట్స్ కానీ, ఆయన మ్యానరిజం కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన డ్రెస్సులు కానీ, ఆల్రెడీ ఇంకా మూవీ ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. అప్పుడే ఓజీ డ్రెస్సెస్, ఓజీ ఫీవర్ అందరిలో ఉంది. ఇది ఒక పండగ మనందరికి. పడుపు చేశారు కదా, పడుపు చేశారు. పవన్ కళ్యాణ్ పాలాభిషేకం చేశారు రాజమండ్రిలో. పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం లేదు, నెయ్యి అభిషేకం చేసినా తప్పలేదు. ఆయన ఎందుకంటే ఒక పవర్ స్టార్. ఈ సినిమాతో ఇండస్ట్రీకి కొట్టబోతున్నారు. జై పవర్ స్టార్. ఒకసారి మాట్లాడాలి. చూస్తున్నాము ఇక్కడ లేడీస్ కూడా పెద్ద ఎత్తున ఓజీ సినిమాకి తిలకించడానికి వచ్చారు. చెప్పండి మేడం, ఓజీ సినిమా ఎలా ఉండిపోతుంది? ఇంకా చెప్పండి మేడం. జపాన్ సాంగ్ ఉంది కదా, ఏమన్నా జపాన్ సాంగ్ ఎలాగే బాగుంది. జపాన్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పగలవా? పాట చెప్పగలవా?
నెక్స్ట్ తెలుగు 1000 crores మూవీ 12 ఏళ్ళ కిందట అట్లాంటి వాటి వచ్చింది. ఎప్పటికైనా ఏ హీరోకైనా సరే ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయ్యి వారం కిందట ఇండస్ట్రీకి వచ్చిన సినిమా ఏదైనా చూపెట్టండి. రెండోది మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత అయిపోతే వస్తున్న సినిమా మీ అంచనాలకు కాదు కదా, దానికన్నా ముందు బాక్స్ ఆఫీస్ నువ్వు కూడా వస్తున్నట్టు ఈ కాని బాక్స్ ఆఫీస్ ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ పవర్ మీద కూడా అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లైవ్ లైవ్ మీ కార్ మీద కూడా మీ అభిమాని పవన్ కళ్యాణ్ ఓజీ అంటూ స్టిక్కరింగ్ చేశారు. సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఇచ్చేస్తాం ఇంకంతే. ఓకే ఓకే మనం చాలా అనుకుంటాం ఓజీ అంటే ఒక బాధ్యత, ఓజీ అంటే యూత్ కి ఒక సూచన. ఇవాళ డిప్యూటీ సీఎం గారుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసి రాజకీయాల్లో నిలబడి ఒక 9 సంవత్సరాలు ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్ పర్సన్ పార్టీ నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచం చెప్పండి ఓజీ సినిమా ఎలా ఉండిపోయారు? చాలా సూపర్ అవుతుంది. థ్యాంక్ యూ సత్య. రైట్, మొత్తం మీద అది రాజమహేంద్రవరంలో థియేటర్ల వద్ద పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ చక్కగా అందించారు. చూస్తున్నాం, ప్రేక్షకులైతేనేమి, అభిమానులైతేనేమి, జన సైనికులైతేనేమి, వీర మహిళలు ఫ్యామిలీలతో సహా ఫస్ట్ షో చూడటానికి ఎగబడుతున్నారు. ఇంతకుముందు దీంట్లో జపాన్ సాంగ్ ఒకటి, అంటే జపాన్ లాంగ్వేజ్లో ఒక సాంగ్ పాడారు పవన్ కళ్యాణ్ గారు. ఓవాషి ఓవాషి ఏ షైన్ వాషివో కురిషివో మాజు మియానా కునారి. ఇది ప్రతి ఒక్కరి నోళ్ళల్లో ఇప్పుడు నానుతున్న పాట. దానికి సంబంధించిన మీనింగ్ కూడా ఆయన ఆ ఫంక్షన్లో తెలియజేశారు. మొత్తం మీద ఓజీ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు కూడా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. గన్స్ అయితేనే చేజింగ్ సీన్స్, ఎలివేషన్ షాట్లు, మొత్తం మీద ప్రేక్షకులను అబ్బురపరిచేలా కెమెరాలో బంధించారు. ఇక తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా ఎనర్జీని డబుల్ చేసిందని అప్డేట్ స్పష్టం చేశాయి. మొత్తం చూస్తున్న ప్రత్యేకించి యాక్షన్ సీక్వెన్స్లో తమన్ స్కోర్ అయితే థియేటర్లో గర్జిన్లా వినిపించడం ఖాయమని తెలుస్తుంది. మనం చూసాం టీజర్లో అయితే పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ, ఆయన గన్ మూమెంట్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన డ్రెస్ స్టైల్ కానీ ఎన్ని చూస్తుంటే కూడా ఒక డిఫరెంట్ స్టైల్. అంటే పవన్ కళ్యాణ్ సగటు పవన్ కళ్యాణ్ అభిమాని కోరుకునేది ఇదే. తమ అభిమాన నటుని ఏ విధంగా చూడాలో సుజిత్ ఈ ఓజీలో చూపించినట్టు తెలుస్తుంది. కథాపరంగా చూస్తే కూడా ఓజీ ఒక వ్యక్తిగతం, అతని రహస్యమైన ప్రయాణం, తిరిగి రావడానికి ఉన్న కారణం చుట్టూ తిరుగుతున్న టాక్, కొద్దిసేపట్లో ఆ టాక్ కూడా బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ పాత్ర, భావోద్వేగం కథను మరింత బలంగా నిలబడతాయని కూడా అంటున్నారు. జనసేన వీర మహిళ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే సార్. మిర్యాల వెంకట సుబ్బమ్మ గారు. మేడం, ఇంతకుముందు అందరూ పరిగెత్తుతున్నారు, థియేటర్ దగ్గరికి వెళ్ళిపోవాలంటున్నారు, థియేటర్లు ఫస్ట్ షో చూడాలంటున్నారు. మీరేంటి మేడం ఇంకా? లేదు సార్, నాకు రేపు మార్నింగ్ టికెట్ చేసుకున్నాను నేను. ఒక ఫస్ట్ షోకి దొరకలేదు మీకు? అవును సార్, అవును. రైట్ రైట్. ఖచ్చితంగా ఆయన్ని ఈరోజు ఓజస్ గంభీరాగా సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఆతృతగా, మరికొన్ని ఒక గంటలో మా హీరోని మేము సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోబోతున్నాము. నరసరావుపేటలో కూడా అభిమానులు చాలా కోలాహలంగా ఉన్నారు. బ్యానర్లు కట్టి మరి డీజేలు పెట్టి కేక్ కటింగ్లు కార్యక్రమం కూడా చేస్తున్నారు. మొత్తం 5 థియేటర్లు నరసరావుపేటకి ఇవ్వడం జరిగింది. ఈశ్వర్ మహల్, శారదాంబ, లక్ష్మీ నరసింహ, విజేత, గీతా మల్టీప్లెక్స్, అన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్. ఒక అద్భుతమైనటువంటి ఓజీ ఉత్సవం జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా
అభిమానులు అయితే పూనకాలు లోడింగ్ మోడ్లో ఉన్నారు. రైట్. మొత్తం మీద ఎన్ని థియేటర్లు మేడం నరసరావుపేటలో ఎన్ని థియేటర్లో ఓజీ హంగామా సృష్టించబోతున్నారు? 5 థియేటర్లు సార్. 5 థియేటర్లు టాప్ థియేటర్స్ ఇన్ నర్సాపేట, టాప్ థియేటర్స్ 5 అన్ని హౌస్ఫుల్ సార్. గీతా మల్టీప్లెక్స్ లో కూడా 3 స్క్రీన్స్ ఓజీఏ తీసుకున్నాయి. మొత్తం హౌస్ఫుల్ నడుస్తుంది సార్. ముఖ్యంగా మీరు అన్నట్లు సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్, యంగ్ డైరెక్టరు. ఒక అభిమాని పల్సు ఒక అభిమానికే అర్థమైద్ది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు ఆ విధంగా ఆయన ఖచ్చితంగా పూర్తిగా అన్ని ఎలిమెంట్స్ ని చొప్పించి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆకలిగా ఉన్నటువంటి హంగ్రీ చీతాల అభిమానుల ఆకలి తీర్చడానికి ఒక ఫుల్ ఫీస్ట్ ని ఆయన తయారు చేయటం అయితే జరిగింది. దానికి తోడు తమన్ గారి మ్యూజిక్ ఒక లెవెల్లో మరి పిక్చర్ కి ఒక హైప్ ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళింది. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఓజీ అంటే అవర్ గాడ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తామా అని అభిమానులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక అద్భుతం అంటే బ్లాక్ బస్టర్, ఒక ధమాకా. అంతేకాదు మీకు ఇంకో విషయం, మొట్టమొదటిసారిగా మరి మెడికల్ అంబులెన్సెస్, మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా థియేటర్ దగ్గర పెట్టించారు. మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ గారి మరి యాక్షన్ సీన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కి తమన్ గారు ఇచ్చినటువంటి బీజిఎం కానీ, ఎందుకంటే కొంతమంది ఒక ఓవర్ ఎక్సైట్మెంట్, ఎగ్జాజరేషన్ కి గురవుతారు. మరి అటువంటి వాళ్ళ కోసం అభిమానులే ఆ ఏర్పాటు కూడా చేశారు. ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో. అంతేకాదు మొట్టమొదటిసారిగా సినిమా టికెట్లని ఆక్షన్ లో చేసింది కూడా, ఆ చరిత్ర కూడా ఓజీకే దక్కిందని మనం చెప్పుకోవచ్చు. అంటే అభిమానం పట్ల అభిమానం అనేది ఖచ్చితంగా ఇదొక నిదర్శనం. అంతగా ఆయన మీద అభిమానులకు ఆరాధన, అదే ఆరాధన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది కాబట్టే అభిమానులు అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏందనేది అభిమానులకు తెలుసు. అది మనకి ఖచ్చితంగా మొన్న 21st జరిగినటువంటి కాన్సర్ట్ ఏదైతే ఎల్బీ స్టేడియంలో మన ట్రైలర్ లాంచింగ్ కాన్సర్ట్ జరిగిందో ఆ రోజు స్పష్టంగా అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభిమానుల కోసమే, అభిమానుల మనిషి, ఆయన ప్రజల మనిషి అనే విషయం అక్కడ కూడా మరి మనం చూసాము. ఆయన ఎంతో సింప్లిసిటీని ఇష్టపడతారు. సినిమా ప్రమోషన్స్ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు, ఇష్టపడరు. కానీ ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ గారు అభిమానులు ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని ఆయన ఒక ఓజీగా ఆయన మలచడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే అభిమానులు కోరుకుంటున్నారో ఆ డ్రెస్ లో వచ్చారు ఆయన స్టేజ్ మీద, ఆ డ్రెస్ లో వచ్చారు. ఆ ఎంట్రీ గానీ మరి ఆ రోజు వరుణదేవుడు కూడా మరి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వర్షం అనేది ఖచ్చితంగా మాకు అది ఒక పాజిటివ్ వైబ్స్ గా మేము చెప్పుకోవచ్చు. మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే మేము ఫీల్ అయ్యాము. ఎందుకంటే వర్షం కురిసిన ప్రతిసారి మేము రికార్డుని, చరిత్రని ఖచ్చితంగా తిరగరాస్తాము. కాబట్టి మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ గాని, స్వాగ్ గాని ఒకటి సార్, దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే నాకు అంటే పర్సనల్ గా చాలా మంది నాకు చెప్పింది, అభిమానులు ఫీల్ అయింది ఏంటంటే ఒక పవరు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక శక్తి, ఒక పవర్ అంతా ఒక చోటికి కూడితే ఎలా ఉంటది, దానికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటది అంటే ఖచ్చితంగా ఆ రోజు 21st నైట్ పవన్ కళ్యాణ్ గారి రూపంలోనే ఆ ప్యాక్ అయిన పవర్ అంతా ఉంటది అనేది మాకు అనిపించింది. అంటే కంప్లీట్ ఒక పవర్ ప్యాక్ లాగా అనిపించారు. అంత అద్భుతంగా ఉన్నారు. చాలా నాకు ఇప్పటికీ అది గుర్తొస్తే నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఆ రోజు ఆయన మరి ఆ వర్షం, అంత వర్షం కురుస్తున్నా కానీ అభిమానులు ఎక్కడ ఒక ఇంచు కూడా కదలకుండా పవన్ కళ్యాణ్ గారిని మరి చూడటానికి ఆ ట్రైలర్ ని ఆయన లైవ్ లో ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ ని చూడటం కోసం మరి వాళ్ళు రావడం జరిగింది. అంత వర్షం వచ్చిన ఇంకొక హీరోకి అయితే ఖచ్చితంగా అంత ఒక స్టాచ్యూ లాగా ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. కనీసం అటు ఇటు కదలికలేని, ఎట్లాంటి అయ్యో వర్షం పడుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ కానీ, ఒక ఆదుర్ద కానీ ఏమీ లేదు.
ఇంకా ఆ ప్రోగ్రాము సజావుగా కరెక్ట్ గా ఉంటుందా? అయ్యో అభిమానుల రకరకాల వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చారు, ఎస్ వాళ్ళందరూ ఏదైనా డిసప్పాయింట్ అవుతారేమోనని వాళ్ళు అనుకున్నారే కానీ అభిమానులు అయితే ఎక్కడ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని డిసప్పాయింట్ అవ్వనివ్వలేదు. వెళ్తున్నారా మరి ఆ బాధ ఫస్ట్ షోకి వెళ్ళలేకపోయిన బాధ కనిపిస్తుంది మీకు. రేపు మార్నింగ్ టికెట్ దొరికింది అంతేనా? అవును అవును సార్, అవును సార్. ఖచ్చితంగా సార్, అది నాకు దొరకలేదు. నేను కొంచెం ఎమర్జెన్సీ హైదరాబాద్లో పని ఉండటం వల్లే నేను కొంచెం ఎమర్జెన్సీ దీనివల్ల అది నాకు దొరకలేదు. పర్లేదు సార్, నిజానికి వేరే వాళ్ళు పాపం నా కోసం మేడం గారు మీరు వీరాభిమాని వీర మహిళ మా తెలిసి మీకు ఇస్తా ఉన్నారు. లేదు లేదు పర్లేదు, నేను రేపు మార్నింగ్ తీసుకుంటానని చెప్పాను. ఆల్రెడీ నాకు మార్నింగ్ షోకి టికెట్ బుక్ అయింది సార్. 11 o'clock మార్నింగ్ షోకి టికెట్ ఉంది. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే అందరూ మీ వీర మహిళలు అయితేమి, జన సైనికులు అయితేమి, పవన్ స్టార్ ఫ్యాన్స్ అయితేమి ఎందుకు ఓజీ 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 అంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉన్నారు ఇన్ని రోజులు? అది ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ సార్. అభిమానులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పా కదా సార్, ఆయనకి అభిమానులు కాదు భక్తులే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక అభిమాని ఎలా ఊహించుకుంటాడో, ఎలా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఒక పవర్ స్టార్ గా వాళ్ళు ఆరాధిస్తారో, ఖచ్చితంగా ఆ పవర్ స్టార్ అన్న పదాన్ని పూర్తిగా న్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారినే కాదు, సుజిత్ గారిని, తమన్ గారిని కూడా ఆరాధిస్తున్నాము. మరి వాళ్ళని కూడా మేము ఎంతగానో, ఎందుకంటే మా హీరోని మాకు నచ్చే విధంగా ప్రజెంట్ చేసినందుకు వాళ్ళని కూడా మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. వాళ్ళని కూడా ఈరోజు ఒక ఆరాధనా భావంతో అభిమానులందరం చూస్తున్నాము. ఎంత వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారనేది ఖచ్చితంగా మాకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమన్ గారు ఎప్పుడైతే ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేశారో ఆ మేనియా అనేది అలాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఒకటిసారి 21కి ముందు ఓజీ మేనియా ఉంటే 21 తర్వాత ఖచ్చితంగా ఓజీ ఫీవర్ వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. అటు అభిమానులకే కాదు ఆయన ప్రత్యర్థులకు కూడా ఫీవర్ వచ్చేసింది 21వ తారీఖు ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత. రైట్, మీ ఆనందానికి హద్దులు లేదు మేడం. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతోంది. రేపు మార్నింగ్ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ నమస్తే. మొత్తం సినిమాలో ఈ ఎమోషన్, ఈ ఫ్యామిలీ డ్రామా, మాస్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్ళు మిళితమై ఉన్నాయని అందరికీ సమాచారం అందింది. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది సినిమా. సుజిత్ అనుకున్న విధంగానే ఈ సినిమా తీశాడు. తమన్ మ్యూజిక్ అయితే ఇప్పుడు చెప్పనవసరం లేదు. ప్రతి అభిమాని అంచనాలకి అందనంత ఎత్తులో వాళ్ళు ఉన్నారు. రైట్, ఇక్కడ నందిని చౌదరి గారు కూడా రెడీగా ఉన్నారు. నందిని చౌదరి గారు నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఏంటి సినిమా ఫస్ట్ షోకి వెళ్తున్నారా? మీకు కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు, వెంకట సుబ్బమ్మ గారు చెప్పినట్టు రేపు ఉదయానికి దొరికిందా? లేదండి, ఇప్పుడు 10:40 షోకి వెళ్తున్నాము. గుడ్. ఎక్కడ? విజయవాడ మేడం? ఆల్రెడీ మనది మీ జూమ్ కంప్లీట్ అయిన తర్వాత విల్ స్టార్ట్. ఏంటి మేడం ఓజీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అందరికి? ఏంటి ఓజీ 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 ఏంటి ఫేవరెట్? ఒక ఓజీ అనే కాదండి, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంటేనే మేము ప్రాణం పెడతాము. ఫస్ట్ షోనే చూసి ఫస్ట్ రివ్యూ ఇవ్వటం అలవాటు చిన్నప్పటి నుంచి కూడా, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి కూడా. ఇప్పుడు మా కళ్యాణ్ గారు, మా అన్నయ్య గారు, ఆయన తీసే ప్రతి మూవీలోనూ ఒక మెసేజ్ ఉంటది. అలానే అంటే మన సొసైటీకి కావాల్సిన ఒక మెసేజ్ ఇస్తూ దాంతో యూత్ ని ఆలోచింపజేసేవి ప్రతి కాన్సెప్ట్ లోనూ ఉంటది. ఏదో ఒక మూవీతో ప్రతి మూవీలోనూ గంగతో రాంబాబు కానివ్వండి, ఇలాంటి మూవీస్ తీసుకోండి, ప్రతి మూవీలోనూ యూత్ కి సంబంధించింది. వాళ్ళని అంటే వాళ్ళలో ఆలోచన శక్తి ఇంప్రూవ్ అవ్వటానికి ఈజ్ డూయింగ్ సంథింగ్. సో దాన్ని సపోర్ట్ చేయడం ఆయన అభిమానులుగా కానీ, ఆయన ఫాలోవర్స్ గా కానీ, ఆయనతో వర్క్ చేసే మేము కానీ, ఏదైనా కానీ మా రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని సపోర్ట్ చేయడానికి అర్ధరాత్రి కాదు, వర్షం కాదు, తుఫాన్ కాదు, ఏది లెక్క చేయకుండా వెళ్తామండి, అంతే. రైట్, మొత్తం మీద విజయవాడలో అన్ని థియేటర్లు ప్యాక్ అయిపోయినట్టున్నాయి మేడం ఓజీ మూవీకి సంబంధించి? అన్ని ప్యాక్ అండి, 3 days ముందే బుక్ చేసుకున్నాం అందుకే. రైట్, మొత్తం బయలుదేరి వెళ్తున్నారు. వర్షం వచ్చినా ఏం వచ్చినా ఆగేది లేదు. ఫస్ట్ షో చూడాల్సిందే బాస్ మూవీ అంటారు. ఎస్,
ఎందుకు అంటే తమన్ గారి మ్యూజిక్ కానివ్వండి, మిగిలినవన్నీ అంటే అన్ని ఫ్యాక్టర్స్ కలిసి సుజిత్ కూడా చాలా కష్టపడతాడు. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. అలా కాదు, ముందు కళ్యాణ్ గారి గురించే ఏ మూవీ చూసినా ఇప్పుడు హరిహర వీరమల్లు అన్నారు, అక్కడ ఆ మూవీలో ఆయన సనాతన ధర్మం గురించి తీసుకొని వచ్చారు. అలాగే ఏదైనా ముందు కళ్యాణ్ గారు ఏమన్నా చెప్తే అది యూత్ ఫాలో అయిపోతారు. యూత్ అని కాదు, ఎవరికైనా ఆయన మాట అంటే వేదం. మాకు డెమిగాడ్ ఆయన. అలానే అందరికీ కూడా ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు ఎన్డీఏలో మేము కలిసి ఉన్నాము, ప్రతి వాళ్ళకి కూడా ఆయన అంటే ప్రాణం అండి. ఒక మాట చెప్పారు అంటే ఏదైనా మంచి జరిగేదైతేనే చెప్తారు, చెడు జోలికి వెళ్ళొద్దు అంటారు. సో ఆయన ఏది చెప్పినా మంచి జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి అందరూ అదే ఆచరిస్తున్నారు. అలానే మంచి కూడా జరుగుతుంది. సొసైటీలో అన్ని చేంజెస్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎస్ మేడం, రైట్ మేడం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మూవీ చూడండి, ఇక రచ్చ చేయండి, ఇంక చెప్పనవసరం లేదు మీలాంటి అభిమానులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ నందిని చౌదరి గారు.